అందరికీ ప్రాతకాల నమస్కారములు. శీతాకాలం మొదలైంది, చలి బాగుంది, దానికి తోడు అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎవరి శరీరాన్ని వాళ్ళు భద్రంగా కాపాడుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఈ చలికి మనం తినేటువంటి ఆహార నియమాలు కానీ, తర్వాత మద్యం తాగే సోదరులు వాళ్ళు కూడా ఆరోగ్య సూత్రాలు పాటించాలి, వాళ్ళు ఎక్కువగా పాటించాలి. ఎందుకంటే చలికాలంలో మామూలుగానే అలవాటు ఉంటుంది, దానికి తోడు ఈ శీతాకాలంలో కొంచెం మద్యాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కువ తాగండి, తప్పని నేను చెప్పను, కానీ కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించండి. నేను ఇంతకుముందు కూడా స్టేటస్లో ఆల్రెడీ పంపించాను. మందు తాగే ముందు ఒక అరటిపండును సేవించండి. అది ఏం చేస్తుందంటే మీ రక్తంలో ఏదైతే మందు తాగుతున్నావో దాని ప్రభావం చూపదు, రక్తంలో తొందరగా చేరదు. దాన్ని రక్తంలో ఆ మత్తుని, ఆ యొక్క దాంట్లో ఉండేటువంటి మందులో ఉండేటువంటి చెడు ప్రభావాన్ని చూడకుండా, రక్తంలోకి ప్రవేశించకుండా ఆపేటువంటి శక్తి అరటిపండుకు ఉంది. అందుకు తాగేవాళ్ళు తాగే ముందు ఒక గంట ముందు కానీ తప్పకుండా ఒక అరటిపండుని తిని సేవించండి. మరి త్రాగేటప్పుడు ఏ విధమైనటువంటి అనవసరమైనటువంటి ఆహారాలను తీసుకోవద్దండి. చక్కగా మూఫల్లి, అదే వేరుశనగ విత్తనాలు ఉడకబెట్టినవి కానివ్వండి, కాల్చినవి కానివ్వండి, ఇవి మీరు మందు సేవించేటప్పుడు దాన్ని తీసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత నెలకు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ కానుగ చెట్టు, కానుగ ఆకుని ఒక 10-15 ఆకులు తీసుకొని దాన్ని బాగా ఉడకబెట్టి బాయిల్ చేసి చల్లవరిచి ఆ నీళ్లను ఉల్లేచ్చగా ఉండేటువంటి నీటిని ఒక గ్లాసు సేవించినట్లయితే మీ ఆరోగ్యానికి చాలా, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు, నీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. తర్వాత తులసి ఆకులను అప్పుడప్పుడు వీలైనంత నమలండి, చాలా మంచిది ఆరోగ్యానికి. తర్వాత మీకు దగ్గరలో అందుబాటులో ఉండేటువంటి వేపాకు, లేత వేపాకు ఒక కొద్దిగా ఒక గుప్పెడు అనుకోండి తీసుకొని దాన్ని చక్కగా మార్నింగ్ ఉదయాన్నే దాన్ని సేవించి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. నెలకు కనీసం ఒక 2-3 సార్లు అయినా వేపాకు నమిలి తినండి, చాలా ఆరోగ్యానికి మంచిది. తర్వాత శీతాకాలం కానివ్వండి, ఎండాకాలం కానివ్వండి, తప్పకుండా ఒక గ్లాసు మజ్జిగని మీరు సేవించినట్లయితే చాలా మంచిది. తర్వాత భోజనంలో మామూలుగా పెరుగు తింటారు, రాత్రిపూట తినద్దండి పెరుగు, పగటిపూట తినండి పెరుగు. ఇక మామూలుగా వెజిటేరియన్ తెలుసు, ఆకుకూరలు ఎక్కువ సేవించండి, ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాం. ఇవి కొన్ని చిట్కాలు, ఇవి తప్పకుండా. ఇప్పుడు కరోనా టైంలో మనం టీ తాగుతాం, తెల్లవారుజామున లేస్తేనే 90% అందరూ టీ సేవించేవాళ్ళు. కాఫీ తాగొద్దండి, టీ సేవించండి. టీలో కూడా తప్పకుండా టీ పెట్టుకున్నప్పుడు దాంట్లో అల్లము, కొంచెం మిరియాలు, లవంగాలు, ఏలక్కలు, దీన్ని కొద్దిగా, తర్వాత చెక్క, ఈ ఔషధ గుణాలు ఉండేటువంటివి దీన్ని తప్పకుండా టీ చేసుకున్నప్పుడు దాన్ని బాగా మరిగించండి. పాలలో
పాలు వేస్తారు, పాలలో వాటర్ కలుపుతారు. తర్వాత ఈ నేను చెప్పినటువంటి లవంగాలు, యాలకులు, చెక్క, మిరియాలు, అల్లం వేసి దాన్ని బాయిల్ చేసి మీరు తెల్లవారుజామున ఎప్పుడైతే ఉదయాన్నే లేస్తారో చక్కగా అంతకుముందు ఒక ఉల్లెచ్చిటి వేడి నీళ్లు తాగండి. దాని తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ విధంగా చేసుకున్నటువంటి ఈ మిశ్రమం చేసుకున్నటువంటి టీని మీరు సేవించినట్లయితే తెల్లవారుజామున మీ మోషన్స్ బాగైతాయి. మీ ఆరోగ్యం కూడా ఎప్పుడు కూడా చక్కగా ఉంటుంది. ఈ నేను చెప్పినటువంటి చిట్కాలని పాటించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది ఒక మానవునిగా ఒకరికి నాకు తెలిసినటువంటి, సామాన్యంగా చాలామందికి తెలిసే ఉంటాయి, అయినా కూడా చెప్పాలనిపించింది. శీతాకాలం ఇంకా వస్త్రధారణలో చెప్పాల్సిన అవసరం లేదు. చలి పెడితే ఆటోమేటిక్ కోటో స్వెటరో ఏదో వేసుకుంటారు. తర్వాత శరీరాన్ని కాపాడుతుంది. వ్యాధులైన ఏదన్నా లేకుంటే అవి ఏవి లేవంటే ఆయిల్ కొద్దిగా పూసుకొని స్నానం చేస్తూ ఉండండి. మీ యొక్క శరీరం పగళ్ళు ఆపుతుంది, చక్కగా సౌమ్యంగా ఉంటుంది. తర్వాత నిత్యము వీలైనంత ఒక 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ తప్పకుండా వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. అన్ని సమయానికి ఈ సమయాన్ని పాటించండి. పొద్దున్నే అల్పాహారం కానీ 8:30 లోపల కానీ చేసేయాలి. మధ్యాహ్న భోజనం 1:30 to 2 ఈ విధంగా. తర్వాత రాత్రికి తొందరగా 8-8:30 లోపల భోజనం చేయడం చూడండి. మధ్యలో మీరు ఏవైనా సేవించినా, మందు సేవిస్తారు ఇంకోటి ఉంటే ఎవరెవరి అలవాట్లు వాళ్ళవి, ఎవరిని తప్పట్టాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ శీతాకాలంలో మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని శ్రేయోభిలాషిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియురాల సిక్కేలనే నీ మనసేలు మగవాని చేరి, ప్రియురాల సిక్కేలనే నీ మనసేలు మగవాని చేరి.